నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీరి వెంట ఉన్నారు. తెలంగాణ నుంచి రెండోసారి రాజ్యసభకు పంపుతున్నందున అభిషేక్ మను సింఘ్వీ ధన్యవాదాలు తెలిపారు. అవకాశం ఇచ్చిన టీ కాంగ్రెస్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి పాటు పడతానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సింఘ్వీ కొనియాడారు. मैं आशा और विश्वास करता हूं कि जो मुझे स्नेह मिला है, जो समर्थन मिला है और जो एक सौहार्द मिला है पिछले 2 वर्षों में, वो प्रचुर मात्रा में भविष्य में मिलता रहेगा। और मैं ये भी आशा और विश्वास करता हूं कि तेलंगाना के इस विशेष प्रदेश में जो इतने सारे नए नए इनिशिएटिव्स लिए जा रहे हैं सरकार द्वारा, पार्टी द्वारा, पार्टी स्तर पे, उनमें से कई को बहस, जिरे और समर्थन कर रहा हूं उच्चतम न्यायालय में। उन विषयों में कई सारे अलग अलग विविध हैं, तो मैं आशा और विश्वास करता हूं। ఇక పార్టీ ఆశీర్వాదమే తనకున్న బలమని వేం నరేందర్ రెడ్డి చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై రాజ్యసభలో కేంద్రంతో కొట్లాడతానని చెప్పారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ఈ అవకాశం కల్పించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఎలా పనిచేశామో భవిష్యత్తులో రాష్ట్రంతో పాటు కేంద్రంతో కూడా పనిచేసే విధంగా ఉండి, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి ఉన్న సమస్యల మీద కానివ్వండి, రాజ్యసభలో పోరాడి రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురికి పుష్పగుచ్చాలు అందించి శాల్వాతో సన్మానించారు. స్పీకర్ శుభాకాంక్షలు తెలిపారు.